ఈ మధ్య ఎంతోమంది యంగ్ పీపుల్ ఆర్ కమింగ్ టు అస్ విత్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వెన్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ ఇష్యూస్. వన్ ఆఫ్ ది లీడింగ్ కాజెస్ ఫర్ దిస్ ఇస్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని అంటే బెటర్గా పర్ఫామ్ చేయాలి అన్న ప్రెషర్లో పడి దట్ ఈస్ లీడింగ్ టు మెనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఫిజికల్గా ప్రాబ్లం ఏది లేకపోయినా బికాజ్ యూఆర్ ఓవర్ థింకింగ్ అబౌట్ ఇట్, బికాజ్ యూఆర్ సో మచ్ వరీడ్ అబౌట్ ఇట్, దట్ ఈస్ లీడింగ్ టు అ లాట్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్. ఇది మనం మగవాళ్ళల్లో ఆడవాళ్ళలో ఇద్దరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళల్లో ఇది ఎక్కువగా ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్ట్రాక్టింగ్ థాట్స్ డ్యూరింగ్ సెక్స్ ఆర్ నెగటివ్ బాడీ ఇమేజ్ ఇష్యూస్ ఆర్ లో డిజైర్. వెరస్ మగవాళ్ళల్లో ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి, ప్రిమిచర్ ఇజాక్యులేషన్కి, ఇంకా లో అరౌజల్కి కూడా లీడ్ చేస్తూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల ఎంతోమందికి బాడీ ఇమేజ్ ఇష్యూస్ రావడము, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడము, రిలేషన్షిప్స్లో చాలా గొడవలు అవ్వడము లాంటిది మనం కామన్గా చూస్తూ ఉంటాము. వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ బి ఈజీలీ ట్రీటెడ్. ఒకవేళ మీకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అని అంటే కైండ్లీ కన్సల్ట్ అన్ ఎక్స్పర్ట్. విత్ సింపుల్ థెరపీ, సింపుల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అండ్ మెడికేషన్ ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఈస్ కంప్లీట్లీ ట్రీటబుల్. యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫిజికలీ రాంగ్ విత్ యూ, బట్ యు ఆర్ స్టిల్ ఫేసింగ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్. ఒకవేళ ఇలాంటిది ఏదన్నా ఉంది అని అంటే కైండ్లీ కన్సల్ట్ ఎనీ సెక్షువల్ హెల్త్ ఎక్స్పర్ట్ who can help you out and get out of this.